మధు మ్యాడీ పెళ్లి గురించి తెలుసుకుని నాగవల్లి మ్యాడీ దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన బాలరాజు. ఇక బాలరాజు ఎక్కడున్నాడో తెలుసుకున్న హాఫ్ టికెట్ అయితే బాలరాజు దగ్గరికి వెళ్తాడు. అన్నా, ఇన్నాళ్ళకి ఎక్కడున్నావో కనిపించావా? చిన్ని జీవితం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా బయటికి రావాలన్నా. నువ్వు వస్తే తప్ప చిన్నమ్మని కాపాడుకోలేము అన్నా. బాలరాజన్న, చాలా అన్యాయం జరిగిపోతుందన్నా. మన చిన్నమ్మకి మ్యాడీ బాబుకి పెళ్లి జరిగింది అంటూ అనంగానే, ఏంటి, నా చిన్ని తల్లికి పెళ్లి జరిగిందా? ఏం చెప్తున్నా హాఫ్ టికెట్ అంటూ అనంగానే, అవునన్నా, పెళ్లి జరిగింది. కానీ ఎవరితో అనుకున్నావు? ఈ దేవేంద్ర కొడుకుతో అంటూ అనంగానే, ఏంటి, దేవేంద్ర కొడుకుతోనా? ఇంతకు ముందు వచ్చినప్పుడు నాకు చెప్పాడు. అంటే నా కూతురు వాడి కోడలా? వాడు ఏం చేస్తాడో నేను ఎలాగైనా నా చిన్నమ్మని కాపాడుకోవాలిరా. నన్ను ఇక్కడి నుంచి విడిపించు. నేను వెంటనే చిన్నీని కలుసుకోవాలి అంటూ బాలరాజు అయితే చెప్తాడు. మరొక వైపు తిలక్ అయితే నాగవల్లి దగ్గరికి అయితే వస్తాడు. ఇక నాగవల్లిని కలుసుకుని, ఏంటి, రిసెప్షన్ ఏర్పాట్లు ఎక్కడి దాకొచ్చాయి? చూస్తూ ఉంటే సడీ చెప్పుడు ఏమీ కనిపించడం లేదు. ఏదైనా వాయిదా వేశారా ఏంటి? ఎప్పుడెప్పుడు మీ పిలిపొస్తుందా అని ఎదురు చూస్తున్నాను అంటూ తిలక్ అనంగానే, అయ్యో, మీరెదురు చూడడం ఎందుకండి? మేమే కబురు పంపిస్తాం కదా. పంతులు గారిని ముహూర్తం పెట్టమని అడిగాము. ఇంకా ఆయన ఏమీ చెప్పలేదు. అందుకనే ఎదురు చూస్తున్నాము. ముహూర్తం పెట్టిన తర్వాత మీకు కబురు పంపించచ్చని మేము ఇంకా ఏమీ అనుకోలేదు అంటూ చెప్పంగానే, అప్పుడు ఇక తిలక్ అయితే, సరేనమ్మా, వెళ్ళొస్తాను. ముహూర్తం పెట్టిన తర్వాత నాకు కబురు పంపిస్తే నేనే వచ్చేస్తాను అంటూ ఇక చెప్పి వెళ్ళిపోతాడు తిలక్ అయితే. ఇంతలో బాలరాజు అయితే, అసలు చిన్నిని ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళనిచ్చావు? చిన్నికి ఈ పాటికి నిజం చెప్పుంటే ఇంత ప్రమాదం జరిగుండేది కాదు కదా హాఫ్ టికెట్ అంటూ అనంగానే, చిన్నమ్మకి నిజం తెలిస్తేనే ఎక్కడ ప్రమాదంలో పడుతుందో అని నేను నిజాన్ని చెప్పలేకపోయానన్నా. నిజం చెప్పేసుంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిండేది కాదేమో అంటూ అనంగానే, ఏమోరా, ఇప్పుడు నా చిన్ని తల్లిని ఎలా కాపాడుకోవాలి? ఆ దేవేంద్ర ఒక మృగం లాంటివాడు. తనే చిన్ని అని తెలుసుకున్నాడు అంటే ముందే ఎట్టి పరిస్థితిలో తెలిసిన మరుక్షణమే చిన్ని ప్రాణాలు తీసేస్తాడు. మనం ఎలాగైనా కాపాడుకోవాలరా అంటూ బాలరాజు అనంగానే, అన్నా, మ్యాడీ బాబు చాలా మంచివాడన్నా. ఆ దేవేంద్రలాగా దుర్మార్గుడు కాదు. అలాగే నాగవల్లి గారు కూడా వాళ్ళ అక్కను చంపారు అన్న కోపంతోనే కదా మన కావేరి అమ్మని టార్గెట్ చేసింది. అలాగే ఇప్పుడు చిన్ని అమ్మని కూడా టార్గెట్ చేసేది. ఒకవేళ వాళ్ళకి నిజం తెలిసేలా చేస్తే ఆ దేవేంద్ర ఆట వాళ్ళే కట్టిస్తారు కదన్నా. మనం చిన్నమ్మని కాపాడుకునే అవకాశం దొరుకుతుంది అంటూ హాఫ్ టికెట్ అనంగానే, అవును, ఖచ్చితంగా ఈ నిజం వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. వాళ్ళకి తెలిసేలా చేసి నా చిన్ని తల్లిని కాపాడుకోవాలి. వెంటనే వాళ్ళని కలుసుకునే ఏర్పాటు చెయ్యరా అంటూ అనంగానే, నేను చూసుకుంటానన్నా, నువ్వు కంగారు పడుకో. నువ్వు ముందు ఒక జాగ్రత్త అయిన ప్లేస్లో ఉండాలి. లేకపోతే ఆ దేవేంద్ర నిన్ను వదిలిపెట్టడు. ముందు పదన్నా వెళ్దాము అంటూ హాఫ్ టికెట్ అయితే బాలరాజుని ఎవరికీ తెలియని ప్లేస్లో అయితే పెడతాడు. ఇంతలో బాలరాజు కనిపించకపోయేసరికి దేవేంద్ర అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నా నుంచి తప్పించుకున్నాడు. వాడి కూతురు కూడా దొరకంగానే వాడి కళ్ళ ముందే వాడి కూతుర్ని చంపేసి వీడిని కూడా చంపేయాలి అనుకున్నాను. కానీ వీడు తప్పించుకున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు దేవేంద్రవర్మ అయితే. ఇంతలో ఇక మ్యాడీ నాగవల్లి ఇద్దరూ కూడా బయటికైతే వస్తూ ఉండగా అప్పుడు ఇక హాఫ్ టికెట్ అయితే అది చూసి తనకి తెలిసిన వ్యక్తిని అయితే వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. ఆ వ్యక్తి అయితే
వాళ్ళని ఆగమని, ఆపదలో ఉన్నానని సహాయం చెయ్యమని అడుగుతూ ఉంటాడు. అప్పుడే మ్యాడీ అయితే ఆ వ్యక్తికి డబ్బులు ఇస్తాడు. ఏంటి మ్యాడీ, ఇలా ఎవరు అడిగితే వాళ్ళని నమ్మేసి ఇలా డబ్బులు దానం చేయడమేనా? ఇలాంటి వాళ్ళు కావాలని ఇలా అడుగుతూ ఉంటారు అంటూ అనంగానే, ఒకవేళ నిజంగానే అవతల వ్యక్తి ప్రమాదంలో ఉంటే అప్పుడు మన దగ్గర ఉండి కూడా సహాయం చెయ్యలేకపోయాము అన్న బాధ ఉండిపోతుంది కదా మమ్మీ, పోతే పోనీ అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ ప్రవర్తన చూసిన బాలరాజు అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. హాఫ్ టికెట్, నువ్వు చెప్పింది నిజమే హాఫ్ టికెట్. అల్లుడు గారు చాలా మంచివారు. ఆ దేవేంద్రలా ఎలాంటి చెడు బుద్ధులు రాలేదు, వాళ్ళ అమ్మగారిలా అన్నీ మంచి బుద్ధులే వచ్చాయి అంటూ అనుకుంటూ ఉంటాడు బాలరాజు అయితే. ఇంతలో వెంటనే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు బాలరాజు. బాలరాజుని చూసిన నాగవల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నువ్వా, నీ భార్య కారణంగా నా మ్యాడీ తల్లి దూరమైంది, వాడు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు, నీ కూతురు కూడా మా ఇంట్లో తిష్ట వేసి కూర్చుంది అంటూ అనంగానే అప్పుడే మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటి మమ్మీ నువ్వు అనేది? ఆయన కూతురు మన ఇంట్లో తిష్ట వేసి కూర్చోవడం ఏంటి అంటూ అనంగానే, నువ్వు పెళ్లి చేసుకున్న మధుయే నువ్వు ప్రేమించిన చిన్ని అంటూ నిజాన్నైతే బయట పెడుతుంది నాగవల్లి. అప్పుడే ఇక బాలరాజు అయితే, బాబు నువ్వు అనుకుంటున్నట్టు నా భార్య అంతకురాలు కాదు బాబు. నా భార్య మీ అమ్మగారిని చంపలేదు. మీ అమ్మగారు చావుకి నా భార్యకి ఎలాంటి సంబంధం లేదు. నేను నీ దగ్గర అన్ని సాక్ష్యాలతో సహా నిజాన్ని బయట పెడతాను. నా చిన్నీని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే నా చిన్ని ప్రాణాలతో ఉండదు బాబు అంటూ అనంగానే, ఏంటి నువ్వు మాట్లాడేది? కళ్ళబుల్లి కబుర్లన్నీ చెప్పి మమ్మల్ని మోసం చేద్దామనా అంటూ నాగవల్లి అయితే అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టకపోతే నా కూతురికే ప్రమాదమని నాకు తెలుసు కదా, అందుకనే నిజాన్ని బయట పెడుతున్నాను అంటూ తన దగ్గరున్న వీడియోనైతే చూపిస్తాడు బాలరాజు. అది చూసి నాగవల్లి, మ్యాడీ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.